సింగర్ గీతా మాధురి నందు లేటెస్ట్ గా గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకున్నారు. ఇక రీసెంట్ గా సింగర్ గీతా మాధురి తమ శ్రీమంతం ఫొటోస్ అయితే షేర్ చేయడం జరిగింది. ఇక డెలివరీకి హాస్పిటల్ కి వెళ్లిన గీతా మాధురి నందు ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక సాడ్ న్యూస్ అయితే షేర్ చేసుకున్నారు. మరి ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్టర్ నందు సింగర్ గీతా మాధురి దంపతులు. యాక్టర్ నందు ఒకవైపు క్రికెట్ లో యాంకరింగ్ గా చేస్తున్నారు, మరోవైపు టీవీ షోస్ చేస్తున్నారు. ఇక అదే సమయంలో కొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు. ఇలా నందు అన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. అభిమానులకు నందు ఎప్పుడు చిరునవ్వు ముఖంతోనే కనిపిస్తాడు. చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఇక నందు కంటతడి పెట్టుకోవడం ఎప్పుడు చూసి ఉండము. ఇక బుల్లితెరపై డాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఇక ఢీ జోడీ డాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ఢీ షోలో యాంకర్ ప్రదీప్ చేసే హంగామా కూడా నవ్వించే విధంగా ఉంటుంది. ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ స్థానంలోకి నటుడు నందు వచ్చారు. నందు కూడా యాంకర్ గా అద్భుతంగా చేస్తున్నారు. తాజాగా ఢీ షో వాలంటైన్స్ డే కోసం ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో శేఖర్ మాస్టర్ హైపర్ ఆది మధ్య ఫన్నీగా సంభాషణ జరుగుతోంది. అయితే వేదికపై నందు వెక్కి వెక్కి ఏడ్ చేశాడు. అంతేకాదు అందరి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించారు. తనపై పడిన ఒక నింద గురించి నందు మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఇక నందు చెప్పిన విషయాలు గమనిస్తే ఆ బాధ డ్రగ్స్ వివాదానికి సంబంధించినదని తెలుస్తోంది. ఇక మీ జీవితంలో జరిగిన ఎమోషన్ సంఘటన ఏంటి అని హైపర్ ఆది అడుగుతారు. ఇక దీనికి నందు సమాధానమిస్తూ నాపై ఒక రూమర్ వచ్చింది. నాకు ఎలాంటి సంబంధం లేని ఒక విషయంలో నా పేరు లాగి న్యూస్ లో బాగా వైరల్ చేశారు. ఇక ఈ విషయం మాట్లాడుకుంటూ నందు ఏడుస్తూ ఉంటారు. ఇక స్వరం మారిపోతుంది. ఇక అతను మాట్లాడే విధానం కూడా మాడిపోతుంది. గొంతు వణికినట్టు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇక తన దుఃఖాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఏడుస్తూ ఉంటారు నందు. నేను ఆ తప్పు చేశాను అని న్యూస్ లో 12 రోజులు వేశారు. దానివల్ల నరకం అనుభవించినట్లు నందు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. ఇక కానీ చివరికి ఆ తప్పు నేను చేయలేదని తెలిసింది. కానీ అప్పుడు ఆ విషయాన్ని మాత్రం స్క్రోలింగ్ లో చిన్నగా చెప్పారు. అది నాకు నచ్చలేదు. నేను తప్పు చేశానన్నప్పుడు అన్ని రోజులు వేసి నన్ను బ్యాడ్ చేశారు. కానీ నేను ఏ తప్పు చేయలేదని తెలిసాక మాత్రం స్క్రోలింగ్లో చిన్నగా వేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నందు ఏడుస్తుంటే పక్కన ఉన్న హైపర్ ఆది ఓదార్చే ప్రయత్నం చేశారు. నందు మాటలకు అక్కడ ఉన్న శేఖర్ మాస్టర్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ దృశ్యాలు గుండెల్ని పిండేసే విధంగా ఉన్నాయి. ఇలా కొంతమంది పేర్లు అప్పుడు డ్రగ్స్ వివాదంలో వినిపించాయి. కానీ వీళ్ళెవరికి డ్రగ్స్ తో సంబంధం లేదని ఇటీవల కేసుని కొట్టేశారు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే సింగర్ గీతా మాధురి శనివారం ఉదయం 11 గంటలకి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చినట్టుగా తెలుస్తోంది.